నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. మధుర కవి భాషా ప్రవీణ మల్లవరపు జాన్ మాస్టర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా చీమకుర్తి పట్టణంలోని క్రిస్టియన్ పాలెంలో విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చీమకుర్తి ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్ మాట్లాడుతూ మల్లవరపు జాన్ మాస్టర్ మధుర కవి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉండగానే ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు కార్యక్రమం నిర్వహించారు. ఏ విషయమైనా సరే ముందు జరగబోయే దానిపై దృష్టి సారిస్తారు. వారి పిల్లలను అన్ని రంగాలలో రాణించే విధంగా చదివించారు. ఇప్పుడు వారి మనవడు డాక్టర్ పాలపర్తి మనోజ్ కుమారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా మల్లవరపు జాన్ చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో చీమకుర్తి కమిషనర్ వై రామకృష్ణయ్య, ఒంగోలు గెలాక్సీ గ్రానైట్ అధినేత చలువాది బాదిరి నారాయణ, జాన్ మాస్టర్ పిల్లలు మల్లవరపు కోటిరత్నం, మల్లవరపు వెంకటరత్నం, మల్లవరపు విజయరత్నం, మల్లవరపు కనకవల్లి, డాక్టర్లు పాలపర్తి మనోజ్ కుమార్, సిహెచ్ మీనా, పాలపర్తి వినోద్ కుమార్, టి యాని మేరీ, ప్రశాంతి పాల్గొన్నారు. అనంతరం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలపర్తి రత్నరాజు, టి బాబురావు, పాటిబండ్ల గంగయ్య, చలువాది రమేష్, ఇస్తర్ల శంకర్, కర్ణ ప్రసాద్, బిరుతుల లింగయ్య, షేక్ బాషా పాల్గొన్నారు. గండూరు దత్తాత్రేయ గారని, నరాల రామారెడ్డి గారని, ఇంకా గరికపాటిని ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తారేమో కానీ మాస్టారు ఒక పోస్ట్ కార్డు ద్వారా రప్పించేవాడు ఆయన్ని. అప్పుడు అటు ఇటు ఒక పోస్ట్ కార్డులు ఉండేవి, అంటే రిప్లై కార్డు కూడా. ఆ రిప్లై కార్డులో మాస్టారు మంచి ఆయన అక్షరాలు ఎట్లా ఉంటాయంటే మాలాంటి వాళ్ళు చెప్పకూడదు, ఎందుకంటే డాక్టర్ల అక్షరాలు చాలా ఖండాలంగా ఉంటాయి. మాస్టారు అక్షరాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అక్షరాలతో ఆయన కనుక రిప్లై కార్డు రాశాడు అంటే వాడు ఎవడైనా రావాల్సిందే. వాడు గండూరు దత్తాత్రేయ కావచ్చు, గరికపాటి కావచ్చు, వెంటనే రిప్లై ఇచ్చేవాడు. దానితో పారితోషికం కూడా రాసేవాడు. మీకు ఇచ్చేది మీరు 116 అనేవాడు, అంతే. పృచ్చుకులకు 116కే వచ్చేవాడు వాడు. మాస్టర్ అంటే వాళ్ళకి అంత గౌరవం. అట్లానే ఎవరన్నా కనుక సభలో ఒకసారి నాకు గుర్తు, చీరాల్లో ఒక కవి, ఆ రోజు మేము ఒక 100 మంది కవులతో ఒక కార్యక్రమం పెట్టాం. ఒక్కొక్కరికి 5 నిమిషాల టైం ఇచ్చాం. ఒక కవికి పాపం ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి 5 నిమిషాలే నాకు ఇచ్చారు, ఏంది నేను పెద్ద కవులు అవుతాను. తర్వాత మాస్టర్కు లెటర్ రాశాడ. మాస్టర్ వెంటనే అట్లా నేను వచ్చిన తర్వాత మా పేరు రాయకుండా, అట్లానే మా బావమరుదుల పేరు రాయకుండా ఇంతవరకు లేదేమో. అంటే ఫౌండేషన్ గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. దాని ఒక స్థాయికి ఎత్తుకు ఎదిగిన తర్వాత ఆ ఫౌండేషన్ మర్చిపోతారు. ఫౌండేషన్ కూడా ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకొని